చాలి. మరి దినమున మనము ఎవరి చేతిలో ఉన్నాము? ఆయన పిల్లలు ఎవరి చేతిలో ఉన్నారు? ఎవరి నీడలో దాచిపెట్టబడుతున్నారు? ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతున్నారు? ఆయన పిల్లల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. సృష్టికర్త సంబంధికుల గురించి, పరిశుద్ధ గ్రంథమును ధ్యానిస్తున్న ప్రజల గురించి మనము ధ్యానించుకుంటున్నాం ఈరోజు. ఆయన చేతి పనుల మీద మనకు అధికారం ఇచ్చాడు. ఆయన చేతులతో మనల్ని రూపించాడు. మనం ఆయన చేతుల్లో ఉండాలని. కానీ అపవాది చేతుల్లోకి వెళ్ళిపోకూడదనేదే పరమ తండ్రి యొక్క ఉన్నత ఉద్దేశము, ఆయన సంకల్పము. కానీ ఆకర్షణీయమైన అపవాది లోకములోనికే, అపవాది చేతుల్లోకే వెళ్ళిపోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. నేను ఎక్కువ మంది అంటున్నాను, అందరూ అనడం లేదు. పరిశుద్ధ గ్రంథపు జనులు అందరూ అనడం లేదు. ఎక్కువ మంది అంటే మీరు ఎంతైనా ఊహించుకోండి. ఎక్కువ మెజారిటీ అపవాది యొక్క చేతుల్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు. అపవాది యొక్క చేతి నీడలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే అది ఆకర్షణీయమైంది, అది రంగుల లోకము, అది క్షణమాత్రము సంతోషమునిస్తుంది. ఇక్కడ మనం చదవబడిన లేఖనములో ఆహాబు రాజు అంటున్నాడు ఏలియాతో. ఆ మాట చదువుకుని మనం ఉపదేశంలోకి వెళదాము. మెసేజ్ విషయమై యెదిద్యా ప్రార్థన చేస్తాడు. చదవబడిన లేఖన భాగంలో మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనములో ఆహాబు అంటున్నాడు, అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలకగా, ఏలియా ఇట్లనను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. ఆహాబు ఎవరిని అంటున్నాడు? నా పగవాడా. ఎవరిని పట్టుకొని పగవాడా అంటున్నాడు? పరలోకపు తండ్రి యొక్క ప్రవక్తను. ఆయన ప్రార్థిస్తే పరలోకపు నుంచి అగ్ని దిగి వచ్చి ఆ బలిని అర్పణను అర్పించబడింది. 750 ప్రవక్తలు ప్రార్థన చేస్తే ఏమీ జరగలేదు. ఒకే ఒక్క ప్రవక్త ప్రార్థన చేసి, అలాంటి ప్రవక్తను ఒక రాజు అంటున్నాడు, నా పగవాడా, నేను నీ చేతిలో పడ్డానా. ప్రార్థన. స్తోత్రం 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 తండ్రి. భూమిని ఆకాశమును సముద్రం నన్ను సమస్తం సృజించమయ్యా. ఫామింగ్ స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, 6 నిమిషంతా సృజించి తండ్రి 7 దినమున విశ్రమించి పరిశుద్ధపరిచి ఆశీర్వదించి నిత్య నిబంధనగా ముఖ్యమైన కట్టడగా మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మరి ఒక సబ్బాత్ దినంన ఒక నూతన అధ్యాయంగా ఉండినట్లుగా మీరు మాకు ఇచ్చిన ఈ దినం బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మేమందరం మీ సన్నిధికి వచ్చి తండ్రి, అయ్యా, ఈ విధంగా మిమ్మల్ని ఆరాధించే కృపను మీరు దయచేసినారు నాయన సర్వోన్నతుడా. అయ్యా, మరి వాక్యంలో తండ్రి నాయన మేము ఉంటుండగా వాక్యోపదేశం చేయని అంటే మీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి సర్వోన్నతుడా. మీ ఆత్మచేత మీరే వాడుకోండి తండ్రి. అయ్యా, మేము రాను చాటున మీరే మరుగుపరుచుకోండి తండ్రి నాయన మీకు స్తోత్రములు తండ్రి. మాకు ఏ వాక్యము తండ్రి అయ్యా అవసరమైనదో మీరు ఎరిగి ఉన్నారు కాబట్టి తండ్రి, అయ్యా, బిడ్డ నోట్ల నుంచి మీరే ఉండి మీరే మాట్లాడండి నాయన మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మీరే ఆత్మీయ ఆహారం చేత మమ్మల్ని తృప్తిపరచండి నాయన మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మేము శ్రద్ధగా విని తండ్రి నాయన దాని ప్రకారం మేము నడుచుకున్నట్లుగా మీరే సహాయం చేయండి నాయన. మంచి నేల మీద పడిన విత్తనం వలె అవి మా జీవితాల్లో ఫలించినట్లుగా మీరే ఆశీర్వదించండి నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాన్న మీ బంగారు పాదాలకు అప్పగించుకుంటూ అయ్యా, ముందున సమయం అంతా మీ ఆదిలో ఉంచుకోమని మా రక్షకుడు విమోచకుడు మన జరేడైన యెహోషువ మెస్సియా నామమున మిక్కిలి వినయంతో వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే నాన్న, థ్యాంక్ యూ నాన్న యెదిద్యా. సో ఈ సందర్భము మనకు చాలా మార్లు విని ఉంటాము. మరి నాబోతు యొక్క ద్రాక్ష తోట, నాబోతు ఒక నీతిపరుడు, ఆహాబేమో ఇజ్రాయెల్కు రాజు. ఇజ్రాయెల్ రాజుకు శ్రేష్టమైన అనేకమైన తోటలు ఉన్నాయి.
రాజు తలుచుకుంటే దేన్నైనా ఆయన మరి ప్రభుత్వము భూములను ఆయన ఎన్నైనా ఆయన తీసుకోవచ్చు. కానీ ఒక నీతిపరుడైన నాబోతు గారి యొక్క తోట ఈ యొక్క ఆహాబు రాజు తోటకు ఆనుకొని ఉంటుంది. దాన్ని నాకు ఇప్పించమని నాబోతుని అడిగినప్పుడు, అయ్యా ఇది నా పితరుల స్వాస్థ్యము, నేను దీన్ని ఇవ్వను అన్నప్పుడు ఏం చేశాడు? మూతి ముడుచుకొని వచ్చి పడుకుంటాడు. అప్పుడు మరి పేరు చెప్తేనే అందరికి భయం కదా, యెజబేలు అంటేనే భయం అందరికీ. యెజబేలు ఏం చేసిందిరా, నువ్వు రాజువు కాదా, నువ్వు మూతి ముడుచుకొని ఉన్నావేంటి, నువ్వు సైన్ చేయి, నేను రాస్తాను శాసనాలు, ఆ నాబోతును చంపించి మనకు ఆ యొక్క నాబోతు తోటను తెప్పిస్తానని రాజు సంతకం చేశాడు. మహారాణి గారు యెజబేలు, అందుకే యెజబేలు అని మరి కొందరి స్త్రీలను సంబోధిస్తుంటుంటారు. దుర్మార్గులను కూడా కొందరి వ్యక్తులతో సంబోధిస్తుంటుంటారు. అయితే ఈ దుర్మార్గులైన భార్య కలిగి ఉన్న దాన్ని బట్టి ఆ నాబోతును చంపించడము, నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు వెళ్ళి నాకాయి. అప్పుడు పరమతండ్రి ఏలియాను పిలిచి, అయ్యా ఎక్కడున్నావు అంటే చెప్తాడు, ఇదిగో వెళ్ళు, అగో నాబోతు తోటలోనికి ఆహాబు వెళుతున్నాడు, అక్కడికే వెళ్ళి అక్కడే గద్దించు అతన్ని, అక్కడే వాడిని హెచ్చరించు అతన్ని, అతనికి ఏమి శిక్ష రాబోతుందో వెళ్ళి నువ్వు ఆయనకు తెలియపరచు అని సెలవివ్వగానే మరి పరలోకపు తండ్రి మాటకు ఆలకించి ప్రవక్తలు మరి నిలబడాల్సిందే, రాజుల ఎదుట నిలబడాల్సిందే. రాజు ఏం చేసినా ఆ దండనకు ఇలా అనేకులైన ప్రవక్తలను చంపుతూ వచ్చారు ఇజ్రాయేల్ రాజులు. సో మరణానికి ఎదురొడ్డి నిలబడవలసిందే. పరమతండ్రి యొక్క మాటను నోటికుండే మాట వచ్చిందంటే వెళ్ళాడు. వెళ్ళగానే, అయ్యా ఏ స్థలములో నాబోతు యొక్క రక్తమును కుక్కలు నాకాయో అదే స్థలములో నీ యొక్క రక్తమును కుక్కలు నాకుతాయి అనగానే, ఓ నా పగవాడా, ఏమంటున్నాడు, ఓ నా పగవాడా, నేను నీ చేతిలో చిక్కానా అంటాడు. సో ఎవరిని పట్టుకొని ఉన్న సామెత ఉంది, ఉన్నమాట అంటే ఊర్లో ఉండనివ్వరు. సో ఉన్నమాట అక్కడ ఆయన ఏమైనా తప్పు మాట చెప్పాడా? ఆయన నోటి గుండా ఆయన ఆలోచన బట్టి చెప్పాడా? పరమతండ్రి ఆజ్ఞాపించాడు, పరమతండ్రి ఆయన మాటలను ఈయన నోట ఉంచాడు, ఆ నోట ఉంచబడిన మాటలను ఈయనకు బూరలాగా నోరు తెరిచాడు, అంతే, ఒక బూరగా వాడబడ్డాడు. నీవు ఎక్కడైతే నాబోతు రక్తమును చిందించావో అక్కడే నీ రక్తము చిందించబడుతుందని మరి చెబుతూ 22వ వచనం నుంచి చూసుకుందాం ఏం ఇంకా శిక్ష రాబోతుందో ఆయనకు. ఇజ్రాయేలు చదవనమ్మా. ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకును అహియా కుమారుడైన బయెషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెజబేలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా ఇజ్రాయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజబేలును తినివేయును పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును బయటి భూములలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పెను. అయ్యా, ఏ విధముగా ఇజ్రాయేల్ వారు పాపము చేయడానికి నువ్వు కారకుడవయ్యావో, యెజబేలను నీ భార్యను బట్టి నువ్వు ఇజ్రాయేల్ ప్రజలు పాపము చేయడానికి కారణమయ్యావో, ఆ నెబాతు కుమారుడైన యెరోబాము ఏం చేశాడు? ఏం చేశాడు? ఇజ్రాయేలులో ఉన్న యెరూషలేము పట్టణమునకు ప్రజలు వెళ్ళి పండుగ ఆచరించకుండా
షోమ్రోను పట్టణములో అలాంటిదే ఒక స్థలం ఏర్పాటు చేసి ఇదే ఆయన మందిరమని అక్కడ ఏం చేశాడు? దేన్ని నిలబెట్టాడు? 2 బంగారు దూడలను నిలబెట్టాడు. 2 బంగారు. ఆ యొక్క సీనాయి పర్వతం మీద మోషే గారు ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేసుకున్నారు? బంగారు దూడను. సో ఇక్కడ ఈ యరొబాము 2 బంగారు దూడను పెట్టాడు. సో ఇజ్రాయెల్ అందరూ పాపము చేయడానికి కొరకు దానికి సాగిలపడి మొక్కడానికి ఆ యొక్క యరొబాము ఎలా కారకుడయ్యాడో, నీవు ఆయనకు కన్నా ఇంకా ఘోరంగా నీవు ఇంకా దిగజారిపోయి ఇజ్రాయెల్ ప్రజలు పాపము చేయడానికి నువ్వు కారకుడవయ్యావు. అంతేకాదు, నీతిమంతుడైన అమాయకుడైన ఒక పరిశుద్ధుడైన నాబోతును చంపించావు. కాబట్టి నీ సంతతి అంతా నిర్మూలం అవుతుంది. నీ యొక్క వంశంలో మగ సంతానం ఒక్కరు కూడా మిగలరు. నీ యొక్క కుమారులు, నీ చంపబడిన కుమారులు పట్టణంలో చంపబడిన వారిని కుక్కలు తింటాయి, మరి అడవి భూములలో చంపబడిన వారిని పక్షులు తినేస్తాయి. పక్షులు అనగా తెలుసు కదా, రాబందులు. సో అవి తినేస్తాయి. మరియు అదే విధముగా ఈ యొక్క యెజబేలు గురించి కూడా చెప్తున్నాడు. యెజబేలు ఏ విధంగా చంపబడబోతుంది? నీ భార్య అయిన యెజబేలును గూర్చి యెహోవా సెలవిచ్చిన ఏమనగా, ఇశ్రాయేలు ప్రాకారము వద్ద కుక్కలు యెజబేలును తినివేయును. ఎక్కడనట? ఏ స్థలములో ఆమెను కుక్కలు తినివేస్తాయో స్పష్టముగా ఏలియా గారు తెలియపరుస్తున్నాడు. అనగా శాసనం చేసిన చూడు, నేను రాని అని నాకు అధికారం ఉన్నదని దుర్వినియోగం చేసిన చూడు. రాజు యొక్క భార్యను నేను ఏదైనా శాసనాలు చేయొచ్చు అనుకున్నది చూడండి, ఏం శిక్ష తెచ్చుకున్నది. ఎక్కడైతే ఆ యొక్క ఆమె రాజు యొక్క భవనం ఉంటుందో ఆ రాజభవనములోనే, ఆ భవనము ముందే, ఆ వీధుల్లోనే, ఆ గేట్ దగ్గరనే ఆమెను కుక్కలు తినివేస్తాయి అని చెబుతూ 25వ వచనంలో అంటున్నాడు, తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడును లేడు. అయ్యా, ఒక భార్యకు అమ్ముడు పోయి భార్య చేతికి చిక్కబడి, ఎవరి చేతికి చిక్కబడ్డావు? నీ భార్య చేతిలో చిక్కబడ్డావు. నీ భార్య చేతిలో ఉన్నావు నువ్వు. నీకు అధికారము ఓన్లీ ఒక ముద్రవు, అంతే, స్టాంపు నువ్వు. కానీ శాసనమంతా, అధికారమంతా నీ భార్య చేతిలో ఉంది. సో అలాంటి వ్యక్తి ఎవ్వరూ లేరట ఇప్పటి వరకు. అంటే అందుకే అమ్మో ఆయన భార్య యెజబేలు అంటారు. సో ఆయన భార్య యెజబేలు అంటారు. సో ఎందుకు అంటే యెజబేలు లాంటి దుర్మార్గురాలు, సో అలాంటి భార్యకు అమ్ముడు పోయినా ఏ రాజులు కూడా ఇజ్రాయెల్ చరిత్రలో ఎక్కడా లేరని లేఖనము చెబుతుంది. అందుకే 27వ వచనం నుంచి చూసినట్టయితే అప్పుడు మరి 26 కూడా చదవమ్మా. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించెను. ఎలా చేశాడట? సో అంటే ఇజ్రాయిల్ల మధ్యలో ఉండకుండా అమోరీయులను అందరిని వెలగొట్టేశాడు ఆ యొక్క యెహోషువ గారు. కానీ ఆ అమోరీయుల ఆచారాలన్నీ మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు. ఎవరు ద్వారా? ఈ యెజబేలు ద్వారా. సో అసలు యెజబేలును పెళ్లి చేసుకోవడమే ఆయన భయంకరమైన భయంకరమైన పాపము. అంతేకాకుండా ఆమె పోషిస్తున్న ప్రవక్తలను ఈయన పోషిస్తూ వస్తున్నాడు. సో ప్రవక్తలందరూ ఎవరు? ఇజ్రాయేల్ ఎలోహింను ఆరాధించేవారు కాదు. వారు ఈ యొక్క అమోరీయుల దేవతలను, ఈ యొక్క మరి రకరకాల ఆ ప్రాంతంలో ఉన్న పెరిజ్జీయులు, మరి రకరకాల జాతుల యొక్క ప్రజల యొక్క దేవతలను ఆరాధించే ఆ యొక్క ప్రవక్తలను పోషిస్తున్న ఆమె, నీవు ఆ యొక్క వారి ఆచారాలన్నీ చేస్తూ నువ్వు వారి విగ్రహాలను పెట్టుకొని నీవు హేయముగా ప్రవర్తిస్తూ వస్తున్నావయ్యా అని ఈ విధంగా ఏలియా గారు అంటే, అయ్యా నువ్వు నా చేతులు ఎందుకు చిక్కబడ్డావు? నీవు పాపము చేసి అమ్ముకున్నావు. నువ్వు పాపమునకు అమ్మబడినావు. బిడ్డలారా, ఈ రోజులలో పాపము ఆకర్షణీయంగా ఉండి అనేకులు పాపమునకు అమ్మబడుతున్నారు.
పాప సంబంధికుల దుర్మార్గపు సంబంధికులతో స్నేహము చేస్తూ, దుష్ట సంబంధికులతో స్నేహము చేస్తూ వారి ఊరిలో, ఆ అపవాది ఊరిలో పడిపోతున్నారు. కానీ పరమ తండ్రి నిన్ను ప్రేమించి పిలుస్తున్నాడు. బిడ్డ, నువ్వు నా చేతిలో ఉండు, నా చేతి నీడలో ఉండు. నేను నా చేతిలో నిన్ను చెక్కుకున్నాను, నా చేతి నీడలో నేను దాచిపెడతాను, నా చేతి మేళ్ళ చేత నేను తృప్తిపరుస్తాను, నా చేతిలోని ఆశీర్వాదం చేత నేను ఆశీర్వదిస్తాను. ఎందుకు నువ్వు అపవాది చేతిలోకి వెళుతావు బిడ్డ అని పరమ తండ్రి పిలుస్తుంటే అనేకులు ఆ యెజబేలు యొక్క, ఆ అహాబు యొక్క ఆ యొక్క ఆ జీన్స్ని కలిగి, సో వాళ్ళు ఉన్న జీన్స్ ఎవరివి? అపవాది జీన్స్. సో అపవాది జీన్సే కలిగి ఉంటున్నారు తప్ప. కానీ పరమ తండ్రి ఎంత కరుణామయుడో, ఎంత దయామయుడో, ఎంత జాలిగలవాడో, ఇలాంటి దుర్మార్గుడైనా, ఇలాంటి దుష్టుడైనా, ఇలాంటి భార్య చేతికి అప్పగించబడి అమ్మబడిన ఆ అహాబు ఏం చేశాడట చూడండి, 27వ వచనము. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులపడుచు. ఎక్కడ రాజభోగాలు అనుభవించాల్సిన ఆ రాజనగరిలో ఉండాల్సిన ఆయన రకరకాల పరుపులు, రకరకాల మంచాలు, రకరకాల మిద్దెలు మేడలున్న ఆయన ఈ మాటలు, ఈ హెచ్చరికలు వినగానే ఏం చేశాడట? బట్టలు చెంపుకున్నాడట, గోనెబట్ట ధరించుకున్నాడట, కింద పడుకోవడానికి గోనెపట్ట వేసుకున్నాడట. సో ఉపవాసముండి అంటే చూడండి, ప్రవక్త చేతిలో పడ్డాడు కాబట్టి, ప్రవక్త మాటలను విన్నాడు కాబట్టి, హెచ్చరికలను లక్ష్యము చేశాడు కాబట్టి, దుర్మార్గుడైన రాజు హెచ్చరికలను లక్ష్యము చేశాడు. లక్ష్యము చేసి ఏం చేశాడు? సింహాసనం నుంచి దిగాడు. వస్త్రాలు రాజు వస్త్రములు చింపుకోవడం అంటే ఆ దేశంకు ఒక అవమానం అన్నట్టు. రాజు వస్త్రములు చింపుకోవడం అంటే ఆ దేశాన్ని మొత్తానికి, దేశ ప్రజలకే అవమానకరమైన కార్యమును కూడా. ఎందుకనగా పగవాడా అని హెచ్చరించిన ఆ వ్యక్తి మాటల్లోని హెచ్చరికలను తీసుకున్నాడు. ఆ హెచ్చరికల్లో దాగి ఉన్న దీవెనను తీసుకున్నాడు. ఆ హెచ్చరికల్లో దాగి ఉన్న ఆశీర్వాదమును తీసుకున్నాడు. కాబట్టి ఈ రోజులలో ఎవరు హెచ్చరికలకు ఇష్టపడరు, ఎవరు ఏ కుటుంబంలో హెచ్చరికలకు ఇష్టపడరు. నువ్వు చాలా మంచి పనులు చేస్తున్నావు బిడ్డ, నువ్వు చాలా చాలా మంచి పనులు చేస్తున్నావు, నువ్వు చదవద్దు, నువ్వు చెడ్డ వాళ్ళతో తిరుగు, మంచి పనులు చేస్తున్నావు, హోటల్లో వెంబడి తిరుగు, క్లబ్ల వెంబడి తిరుగు, పార్కుల వెంబడి తిరుగు, చివరికి నిన్ను ఎవడో చెరపడతాడు, ఎవడో నిన్ను నాశనం చేస్తాడు, నీ తల్లిదండ్రులకు శోకం మిగులుస్తావు. ఇది నీకు తెలియదు. కానీ ఇక్కడ అహాబు ఏం చేశాడు? అహాబు బట్టలు చింపుకున్నాడు, గోనెపట్ట ధరించుకున్నాడు, మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా వాక్కు తిష్బీయుడైన ఎంత జాలి గలవాడో పరమొత్తని చూడండి. చెప్పి ప్రకటించేసి వెళ్ళిపోతున్నాడు ఏలియా గారు. ఇవన్నీ ప్రకటించేసి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే భయము, ఎక్కడ వాడు చంపుతాడో దుర్మార్గుడైన రాజు అని వెళ్ళిపోతూ ఉంటుంటే పరలోకపు తండ్రి ఎంత ప్రేమామయుడో చూడండి. యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. చూసావా ఎలియా, అహాబు నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత చూచితివా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించదు. ఎంత జాలి గలవాడో చూడండి పరమ తండ్రి. సో ఎంత దయామయుడో చూడండి. అయ్యా చూసావా ఏలియా, ఇదిగో నా సేవకుడు తగ్గించుకొని సింహాసనం నుంచి దిగి గోనెపట్ట ధరించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళి ప్రకటించు. మళ్ళీ ఆయనకు ఏమని ప్రకటించు? అయ్యా, శిక్ష నీ కాలములో రాదు, ఈ శిక్షను నువ్వు చూడవు, నీ కుమారుల కాలములో, ఈ కుమారుల కాలము ఆయనను. సో అంటే ఈ ఇప్పుడు చూడండి, ఎవరికి కానీ తండ్రికి తన ఎదుట తన పిల్లలు చంపబడుతుంటే ఏ తండ్రికైనా సంతోషం ఉంటుందా? ఏ తల్లికైనా సంతోషం ఉంటుందా? కానీ అహాబు చేసిన ఆ ప్రార్థనను పరమ తండ్రి ఆలకించి
ఎందుకు అవకాశం ఇచ్చాడంటే ఇంకానైనా తన కుమారులను సత్యం వైపుకు నడిపిస్తాడేమో, ఇకనైనా నేను ఇస్తానన్న శిక్షణ నుంచి తప్పించబడినట్లుగా ఆ యెజబేలన్నా మారుతుందేమో. ఎందుకంటే పరమ తండ్రి ఎప్పుడూ అదే ఆశతో చూస్తాడు. ఇకనైనా నా బిడ్డ మారుతాడనేమో, ఇకనైనా నా కుమారుడు నా మాట వింటాడేమో, ఇకనైనా నా కుమార్తె నా మాట వింటుందేమో. తల్లిదండ్రి మనసే ఎంతగా మన బిడ్డల ఎడలో చూపుతాం, మనము ఎంత దయ చూపుతుంటాము, ఎంత దీర్ఘశాంతం వహిస్తుంటుంటాము. కానీ పరలోకపు తండ్రి ఇంకెంత దయామయుడు. నీ తల్లి అయినా మరచును కానీ నేను మరవను అంటున్నాడు. సో బిడ్డ, ఆయన చేతిలో నుంచి తప్పించబడి అపవాది చేతుల్లోకి వెళ్ళకండి. అపవాది సంబంధికుల చేతుల్లోకి వెళ్ళకండి. అపవాది సంబంధికుల ఆలోచనలతో ఐక్యం అవ్వకండి. అపవాది సంబంధికుల ఆలోచనలతో మీరు ఏకీభవిస్తారా? వారి ఆచారాలను మీరు అనుసరిస్తారా? మీరు తెలియకుండానే వాడి ఊరిలోకి వెళ్ళిపోతారు. మీకు తెలియకుండానే ఈ ఆచారం పర్లేదు, మన దేశంలో ఉంది కదా, మన ప్రాంతంలో ఉంది కదా. సో ఏం చేశాడు ఆహాబు? ఆ యొక్క అమోరీల యొక్క ఆచారాలను ఆ యెజబేలు కల్పించిన వాటి చేసి, కానీ చివరికి మళ్ళీ ఏమంటున్నాడు? అయ్యా ఇవి నీ కాలమందు కాదు. సో నీ కాలమందు కాదు, ఓకే, తర్వాత కాలమందు వాళ్ళ కుమారులు మారలేదు. దుర్మార్గుని కడుపున దుర్మార్గులు పుడతాడన్నట్టుగా పరమ దుర్మార్గులు పుట్టారు. పరమ దుర్మార్గురాలైన కూతురు పుట్టింది. ఇక ఆ వంశములో మరి వేరైనా చిగురైనా లేకుండా నాశనం అవుతుంది. అది ఆహాబు గారి మరణము తర్వాత ఆయన ఎదుట జరగనివ్వలేదు ఈ శిక్షనంతా. ఆయన ఎదుట ఆయన సింహాసనం వెళ్ళిపోలేదు. ఆయన ఎదుట ఆయన సింహాసనాన్ని పొరుగుబాటు వచ్చి లాక్కోలేదు. కాబట్టి ఎంత దయగలవాడు చూడండి పరమ తండ్రి, ఎంత జాలి గలవాడు. అదేవిధంగా దయామేడైన యాషువా నీ ఎడల నా ఎడల జాలి కలిగి ఉన్నాడు బిడ్డ. సో ఈ అపవాది చేతుల్లోకి ఉండకండి, అపవాది చేతుల్లోకి వెళ్ళకండి, అపవాది సంబంధికులతో మీరు సహవాసాలు చేయకండి. చూడండి ఆదికాండములో మరి ఒక మాట 31వ అధ్యాయం 29వ వచనంలో, ఆదికాండం 31వ అధ్యాయం 29వ వచనంలో, మీకు హాని చేయుటకు నా చేతనవును అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క ఎలోహిం నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను. ఎవరు? లాబాను మామ. ఎవరు? యాకోబు గారి మామ యాకోబును తరుముతూ వచ్చాడు. దేని గురించి వచ్చాడు? ఆయనను నాశనం చేయడానికి వచ్చాడు, యాకోబును చంపడానికి వచ్చాడు. సో తన యొక్క సైన్యాన్ని, తనకున్న మరి పనివారిని వెంట పెట్టుకుని వచ్చాడు. ఎందుకంటే యాకోబు గారు ఎదురించే మనస్తత్వం కలిగిన వాడు కాదు, తల వంచుకునేవాడే తప్ప ఆయన తలెత్తి ఎదిరించేవాడు నైజం ఆయన జీవితంలో ఎన్నడూ లేదు. ఎక్కడ మచ్చు తునకకైనా కనబడలేదు. కానీ అంటున్నాడు, నా చేత నవ్వుతుంది నేను నిన్ను అనుకుంటారు. దుష్ట సంబంధికులు పరిశుద్ధులను ముట్టడానికి మా చేత నవ్వుతుంది అనుకుంటుంటారు. అపవాది సంబంధికులు అనుకుంటారు ఎలోహిం బిడ్డలను మేము పాడు చేస్తామని. కానీ వారి వశము కానివ్వడు పరమ తండ్రి. సుమా పరిశుద్ధులారు, ఆయన పిల్లలను అపవాది సంబంధికుల చేతి, ఎందుకంటే వీరు అపవాది సంబంధికుడైన ఈ లాబాను, కానీ మీ పితరుల ఎలోహిమైన అబ్రహాముల ఎలోహిం, ఇస్సాకుల ఎలోహిం నన్ను రాత్రి హెచ్చరించాడయ్యా, నువ్వు మంచి కానీ అవునని కానీ చెడు కాదని కానీ మంచి కానీ చెడు కానీ మాట్లాడావా జాగ్రత్త అని లాబానును హెచ్చరించాడు పరమ తండ్రి. అది చెబుతున్నాడు, నా చేతనయ్యేది నేను ఏమైనా చేసేవాణ్ణి, నాకు ఇష్టం వచ్చినట్టుగా చేసేవాణ్ణి నిన్ను, కానీ నీ పితరుల ఎలోహిం, నువ్వు ఆరాధిస్తున్న ఎలోహిం నన్ను హెచ్చరించాడు. అక్కడ సరే నాయనా, మరి ఏంటి మామ ఎందుకు వచ్చావంటే, మరి నా విగ్రహాలను ఎందుకు దొంగిలించుకొచ్చారంటే, ఎక్కడ మేము దొంగిలించుకొచ్చాము, ఎందుకంటే రాహేలమ్మ తెచ్చింది పాపము యాకోబు గారికి తెలియదు. రాహేలమ్మ యాకోబు గారికి చెప్పలేదు. ఎక్కడైతే దొరుకుతాయో వారికి మరణం అవునుగాక అంటాడు, ఎవరి అయితే దొరుకుతాయో వారు మరణం అవుదురుగాక అంటాడు యాకోబు గారు. కానీ రాహేలమ్మ ఒంటె సామాన్లు పెట్టి వాటి మీద కూర్చొని నానా నేను కడగా ఉన్నానంటది, అబద్ధం ఆడుతుంది. దొంగిలించుకొని రావడమే కాదు, కడగా ఉన్నాను అబద్ధం ఆడుతుంది. ఎందుకంటే గర్భవతిగా ఉంది, గర్భంలో బెన్యామీన్ ఉన్నాడు.
కానీ ఓకే, తర్వాత కాలంలో ఆ కుమారుని కంటూ ఆమె చనిపోతుంది, అది వేరే విషయం. కానీ ఎందుకనగా నీతిమంతుని నోటి నుంచి పలికిన మాట, యాకోబు గారి నోటి గుండా పలికబడిన మాట ప్రకారము రాహేలమ్మ చచ్చింది. తన భార్య ఆ పాపము చేసింది, దొంగతనం చేసిందని తనకు తెలియదు. అయితే సరే మరి ఏం చేద్దాం మామయ్య అంటే, మనం ఒక ఒప్పందం చేసుకుందాము. ఈ యొక్క స్తంభాన్ని దాటి నీవు రాకూడదు, నేను రాను అని వారు ఒక ఒప్పందం చేసుకుంటారు. చూడండి, అదే ఆదికాండము 31 అధ్యాయం 45, 46 వచనాలు చూసినట్టయితే, యాకోబు ఒక రాయి తీసుకొని దానిని స్తంభముగా నిలబెట్టెను. మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్ళు తెచ్చి కుప్పవేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనం చేసిరి. దానికట యాకోబు గారు గలేదు అని పేరు పెట్టాడట. గలేదనగా సాక్షి కుప్ప. వారు ప్రమాణం చేసుకున్నారు, ఇది మీకు నాకు సాక్ష్యము. ఆయన ఒక స్తంభం పెట్టాడు, మిగతా వారందరూ వెళ్ళి రాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళు ప్రమాణం చేశారు. మరి యాకోబు గారు యెహోవానామమున ప్రమాణం చేస్తాడు, నేను ఇది దాటి రాను అని. కానీ లాబాను ఆ ప్రమాణాన్ని మీరుతాడు. మరి ఉగ్రతను, పరమతండ్రి యొక్క ఉగ్రతకు గురవుతాడు. సో పరమతండ్రి చేతిలో పాపము చేసి పడితే మరణశిక్ష, పరమతండ్రి చేతిలో దీవెన గురించి పడితే, ఆశీర్వాదం గురించి పడితే, ఆయన చేతి నీడలో దాచిపెట్టబడితే స్వస్థత, పరలోకపు వాక్యాలను విప్పి పట్టజాలంత దీవెనలు ఆయన చేతిలో పడితే, ఆయన ప్రవక్తల చేతిలో కూడా ఎందుకు పడాలి? దేని గురించి? పాపము చేసి ప్రవక్తల చేతిలో పడితే శిక్ష. కానీ నీతిని అనుసరిస్తే ఆయన ప్రవక్తల చేతిలో లేక ఆయన సేవకుల చేతిలో నుంచి, అదే కదా హన్నమ్మ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏలి, అమ్మా నీ ప్రార్థన అంగీకరించి వచ్చే సంవత్సరం కల్లా నీ కుమారుడు అనుగ్రహిస్తాడు పరమతండ్రి అంటాడు. సో అనగా పరమతండ్రి యొక్క సేవకులు వారు దీవించడానికే చూస్తుంటారు, ఆశీర్వదించడానికే చూస్తుంటారు. మరి ఇక్కడ ఏలియా కూడా ఆహాబును మరి మేల్కొల్పడానికే శిక్షను ప్రకటించాడు, మేల్కొల్పాడు. ఆ యొక్క శిక్ష తన కాలంలో జరగలేదు. అదేవిధంగా ఇక్కడ లాబాను మేలుకోరే పరమతండ్రి తనతో దర్శనమిస్తే, ఆ దర్శనాన్ని, ఆ ప్రమాణాన్ని మీరి, ఆ సాక్ష్య కుప్పను మీరి తన కుమారుణ్ణి ఏశావు యొద్దకు పంపించి వారి యొక్క యాకోబు మీదికి 400 మంది సైన్యంతో రావడానికి కారకుడవుతాడు ఈ లాబాను. అందుకే లాబానును యెహోవా మొత్తినందున ఆయన మరణమయ్యాడని రాయబడి ఉంది. సో కానీ పరలోకపు తండ్రి ఈయన ఏశావును అలా పంపిస్తే, పరలోకపు తండ్రిని ఆయన దూతలు పంపించి దూతలతో ఆయనను ఇన్వైట్ చేస్తున్నారు. అక్కడ మహనయీమని రాయబడింది 32వ అధ్యాయం 1-2 వచనాలలో. 2 సేనలు యాకోబుని ఎదుర్కోవడానికి కొరకు పరలోకం నుంచి ఒక సేన, వారు తల్లి పంపించిన సేన ఒకటి, ఆ తల్లి పంపించిన 70 మంది. ఈ విధంగా పరలోకపు తండ్రి తన దూతలు పంపించి తన సేవకుని ఆశీర్వదిస్తున్నాడు. దుర్మార్గుడైన లాబాను మరి ఇతను పరమతండ్రి చేతిలో ఉన్నాడు. యాకోబు గారు లాబాను పరమతండ్రి చేతిలో శిక్షకు గురవుతూ వచ్చాడు. పరమతండ్రి మొత్తినందున ఆయన చంపబడ్డాడు. కానీ అందుకే ఈ మాట మరి యాకోబు గారు ఈ యొక్క సందర్భంలో మరి ఎవరిని పంపించాడంటే ఆయన దూతలను. మరి కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, 91వ కీర్తనలో 12వ వచనంలో, 91 సామ్స్ 91 12th వర్స్లో, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. అయ్యా, సో ఇక్కడ యాకోబు గారికి ఏశావు అలా రాబోతున్నాడు శత్రువులతో, ఒక సమూహముతో, 400 మందితో. కానీ పరలోకపు తండ్రి తన దూతలను పంపించి ఆ దూతల చేతుల మీద ఆయనను కాపాడాడు యాకోబు గారిని. దూతల చేతుల మీద. అందుకే బిడ్డ, నిన్ను కూడా నీ పాదములకు రాయి తగలకుండా నువ్వు ఆయన చేతిలో ఉంటే, ఆయన చేతి వాక్కు ప్రకారం, ఆయన మాట ప్రకారం నువ్వు జీవిస్తే, ఆయన మాట ప్రకారం నీ యొక్క దేహాన్ని కట్టుకుంటే, ఆయన మాట ప్రకారం నీ దేహమును పవిత్రమైన ఆలయముగా ఉంచుకుంటే, ఆయన మాట ప్రకారం నువ్వు లోబడితే, ఆయన మాట ప్రకారం దుష్టులతో సాంగత్యం చేయకుండా, అపవాద సంబంధకు సాంగత్యం చేయకుండా ఉంటే, తన దూతలు పంపిస్తాడు తన చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకున్నట్లుగా. తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. యాకోబు గారి యొద్దకు దూతలను ఆజ్ఞాపించాడు పరమతండ్రి. అందుకే మహనయీము మరి పంపబడుతూ వచ్చారు. ఇక
నీతిమంతులైన వారు ప్రవక్తల చేతుల్లో పడ్డప్పుడు వారి జీవితాలను మార్చుకున్నారు. నీతిమంతులైన వారు ఏదో పొరపాటు చేస్తే మరి ఏదో దుష్టుడు వారిని ఆవరించి అపవాది వారిని చెరపట్టి వారి చేత పాపము జరిగినప్పుడు పరలోకపు తండ్రి ప్రవక్తలను పంపిస్తే ఆ నీతిమంతులైన వారు తగ్గించుకొని నాతాను ప్రవక్తను పంపించినప్పుడు దావీదు గారు ఏమంటాడు? అయ్యా, నేను పాపము చేశాను. దావీదా, నువ్వు చేసిన పాపమును బట్టి నీ వంశమునకు, నీ సింహాసనమునకు ఎప్పుడు ఎల్లకాలము యుద్ధమే. ఎల్లకాలం. చూడండి, ఇక్కడ చదువుదాం ఒకసారి. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. 2 సమూయేలు గ్రంథము. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ఆ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతుంది. దావీదు గారు ఎన్ని ఆశీర్వాదాలు సంపాదించి పెట్టారో, సింహాసనం, ఆకాశం ఉన్నంతకాలం సింహాసనం ఎలా సంపాదించి పెట్టాడో, యూదులకు, ఇజ్రాయిళ్లకు సదాకాలము యుద్ధమే సంపాదించి పెట్టాడు. దావీదు గారు చేసిన పాపము, ఒక మనుష్యుడు పాపం వలన, ఒక మనుషుడు మరణము వలన, ఒక మనుషుని యొక్క నీతి వలన, నీతిమంతుడైన యాషోవే మన కొరకు ప్రాణం పెట్టినందుకు అనీతిమంతులమైన అందరినీ పాపము నుంచి, శాపం నుంచి విడిపించాడు. కానీ అదే నీతిమంతుడైన దావీదు గారు పాపం చేస్తే ఏం కలిగింది? సదాకాలం యుద్ధము. 11వ వచనం చూడండి. నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినది ఏమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టిద్దురు. ఎవరు? అబ్షాలోము ద్వారా అపాయము కలిగింది. రెండవది, మూడవది, నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించదను. ఎంత భయంకరమైన స్థితి, ఎంత భయంకరమైన శిక్ష దావీదు గారు రహస్యంగా చేశాడు. కానీ పట్టపగలు అబ్షాలోము దావీదు గారు ఉపపత్నులను పాడు చేస్తాడు. ఆయన ఇంటి వారికి సదాకాలము యుద్ధమే. సో మరి ఆయన ఇంటి వారి మూలముననే ఆయనకు అపాయము, ప్రమాదము. అప్పుడు అంటున్నాడు దావీదు గారు, అయ్యా, నేను పాపం 13వ వచనంలో నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయ్యా, నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి, నీ తప్పిదమును, నీ పాపము ఒప్పుకున్నావు కాబట్టి, నువ్వు తగ్గించుకున్నావు కాబట్టి, ప్రవక్త వచ్చి హెచ్చరిస్తే ఆ ప్రవక్తను పల్లెత్తు మాట పలకలేదు. ఆహాబేమో అలా మాట్లాడాడు, కానీ దావీదు గారు పల్లెత్తు మాట పలకలేదు నాతానును. అయ్యా, నేను పాపము చేశాను, నేను దుర్మార్గంగా ప్రవర్తించాను, అయితే నీ పాపమును పరిహరించి నిన్ను మరణానికి అప్పగించలేదు దావీదా అని ఆయనను ఆ యొక్క శిక్షలతో. కాబట్టి మరి చాలామార్లు ఇది చెప్తుంటా, దావీదు గారు ఆయన యథార్థతను బట్టి, పరిశుద్ధతను బట్టి, ఆయన తగ్గింపును బట్టి, ఆయన దీనత్వాన్ని బట్టి ఎలాగ సింహాసనం ఆకాశంనంత కాలం సంపాదించాడో, ఆయన చేసిన అపవాది చేతిలో పడి, అపవాది ఊపిలో పడి, అపవాది తన కన్నులను అపవాదికి అప్పగించుకున్నాడు. ఈ కన్నులట మరి అశ్రద్ధ చేస్తే, కంటి చూపు పోతే, కన్నులున్న వాడికి అశ్రద్ధ చేసి కంటి చూపు పోయిన తర్వాత కన్నులో విలువేందో తెలుస్తుందట. సో కాబట్టి ఈ కన్నులతోనే మనము సమస్తము చూస్తుంటాము. ఈ కన్నుల ద్వారా సమస్తము చూచేది మన హృదయంలోకి ఆ దోషమంతా, ఆ పాపమంతా, అదంతా ఈ హృదయంలోకి చేర్చబడుతుంది. అప్పుడు నీ హృదయం తలంచుతుంది, నీ దేహానికి ఆజ్ఞాపిస్తుంది, ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇక్కడ చూడు, అక్కడ విను, ఈ పాపం చేయి, ఆ పాపం చేయి, చాలా బాగుంటుందని నిన్ను ప్రేరేపిస్తుంది. కాబట్టి ఈ కంటితో నువ్వు నిబంధన చేసుకోవాలి, ఈ పరిశుద్ధమైన కనుగా నువ్వు కాపాడుకోవాలి. సో ఆయన చేతిలో బిడ్డ నువ్వు ఏ విధంగా ఉన్నావు? అపవాది చేతిలో పడుతున్నావా? అపవాది సంబంధికులకు ఆకర్షితుడివి అవుతున్నావా? లేక పరమతని చేతి నీడలో దాచిపెట్టబడుతున్నావా? పరమతని చేతులు మరి
మనకు తెలుసు అపోస్తలుడైన సౌలు గారు ఎవరి చేతిలో పడ్డారు చెప్పండి? అపోస్తలుడైన సౌలు గారు ఎవరి చేతిలో పడ్డారు? పరమ తండ్రి అయిన యాశ్వమేశ్వరి చేతిలో పడ్డారు. అంతకుముందు అపవాది చేతిలో ఉన్నవాడే, అంతకుముందు అపవాది చేతిలో ఉన్నవాడే. అందుకే అంటుంటాడు తిమోతి పత్రికలో ఒక మాట అంటుంటాడు. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పూర్వము దూషకుడను ఆయన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఎంత బాగా చెప్పుకుంటున్నాడో చూడండి. పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడనై నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా బిడ్డ. పూర్వము మన స్థితిగతులు కూడా అంతే. మనము కూడా ఒకప్పుడు దుర్మార్గులమే, ఒకప్పుడు దూషకులమే. ఏమో మీరు మీ సంగతి ఏమో, కానీ నేనైతే ఆయనకు దూషణకు కారకుడుగా ఉన్నాను. అంటే గ్రంథం అంటే, మరి గ్రంథపు ప్రజలంటే, సో నాకు ఒక విధమైన మరి హేయ భావన. ఈ క్రైస్తవమంతా దేశాన్ని పాడు చేస్తున్నారు, ఇది మా దేశము అని ఒక ఇంటర్మీడియట్ వరకు. కానీ అలాంటి దూషకుడనైనా నన్ను మరి అపోస్తలుడైన సౌలు గారు చెప్తున్నారు, అపోస్తలుడైన పౌలు గారు దూషకుడను, హింసకుడను, హానికరుడను. ఎవరికి హాని చేస్తున్నాడు? సంఘాన్ని హింసిస్తున్నాడు, పరిశుద్ధులకు హాని చేస్తున్నాడు, పరిశుద్ధులను హింసిస్తున్నాడు. ఆ దమస్కు మార్గం అందుకే వెళుతున్నాడు, దమస్కు పట్టణానికి వారిని చెరపట్టి తీసుకురావడానికి అధికారం పొందుకొని వెళుతున్నాడు. అలాంటి అయిన నన్ను ఆయన తన పరిచర్యకు నియమించాడు. చూడండి, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో ఒక మాట రాస్తాడు కదా, 16వ వచనము. 9వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 16. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలను నేను ఇతనికి చూపేదనని అతనితో చెప్పాను. ఎవరు? అననీయతో చెప్తున్నాడు. అననీయకు చెప్తున్నాడు, అయ్యా ఇదిగో సౌలు అక్కడ గుడ్డివాడుగా పడి ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతను స్వస్థపరచు అంటే, అయ్యా మీకు ఆయన గురించి తెలియదా? మీకు తెలియదా? అతను సంఘాన్ని హింసిస్తున్నవాడు, సంఘాన్ని చెరపట్టి చెరసాల్లో వేస్తున్నవాడు, సో స్టెఫను చనిపోతే సాక్ష్యం పలికినవాడు. అలాంటి అతన్ని వెళ్ళి స్వస్థపరచమంటే, చూడు అతన్ని నా నామము గురించి అనేకల రాజుల ఎదుట. చూడండి, ఈ రోజు వరకు కూడా ఆ శ్రేష్ఠుడైన భక్తుడైన అపోస్తలుడైన పౌలు గారు మనతో మాట్లాడుతున్నాడు తన జీవితం ద్వారా. ఈ రోజు వరకు కూడా ఆయన సజీవమైన సువార్త చేస్తున్నాడు. ఆయన రాసిన పత్రికలు. కాబట్టి బిడ్డ, నీ ఒక పత్రిక అవ్వాలి, నీ జీవితం ఒక పుస్తకం అవ్వాలి, నేను చూసి కొన్ని అధ్యాయాలుగా నువ్వు మార్చబడాలి, నేను చూసి నేర్చుకోవాలి. సో ఒకప్పుడు నీ స్థితి వేరు, కానీ ఇప్పుడు నువ్వు ఆయన చేతిలో పడ్డాక అపోస్తలుడైన పౌలు గారి జీవితం ఎలా దీవెనకరంగా అనేకులకు, అసలు ఏ ప్రసంగంలో ఆయన పేరెత్తని సేవకుడు ఎవరు ఉండారంటే అతిశయోక్తి కాదు. ఆయన పేరు ఎత్తకుండా ఉపదేశము చేయని ఏ సేవకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. సో అలాంటి శ్రేష్ఠుడైన భక్తుణ్ణి, కానీ అంత ఆయన చెప్తున్నాడు, నేను ఇంకా ఏమంటాడు, నేను పాపులలో ప్రధాన పాపిని అంటాడు. చదువున్నాం అక్కడే ఇంకా కంటిన్యూగా. మరియు మన ఎలోమి యొక్క 14 కాదమ్మా, ఇక్కడ తిమోతి రాష్ట్ర పత్రికలో రమ్మ, మళ్ళీ అక్కడ నేను అపోస్తలుల కార్యము కాదు. నన్ను బలపరిచిన మన తండ్రి అయిన యాశ్వమెస్సేకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని. బిడ్డలారా, మనము కూడా తెలియక అవిశ్వాసములో ఉన్నప్పుడు చేశాము, కనికరించబడ్డాము. విశ్వాసములోకి వచ్చాక విశ్వాస సంబంధికులమని చెప్పుకుంటూ విశ్వాసంతో గ్రంథాలు పట్టుకొని గ్రంథాన్ని ధ్యానిస్తూ విశ్వాసులమంటూ అనుదినము మరి ఉదయకాలం ప్రార్థనలు చేస్తూ విశ్వాసులమని మరి ప్రతి సబ్బాతుకు వస్తూ, ప్రతి నెలపొడుపుకు వస్తూ, ప్రతి పండుగలు ఆచరిస్తూ అవిశ్వాసిలాగా నువ్వు ప్రవర్తిస్తే నువ్వు తీర్పులోకి తీర్చబడవా? నువ్వు అపవాది చేతిలో ఉన్నావు కదా, నీకు తెలియకుండానే నీవు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అపవాది చెరకప్పగించుకుంటున్నావు కదా. నీవు నీ కుటుంబాన్ని అపవాది చెరకప్పగించుకుంటున్నావు, అపవాది చేతుల్లోకి వెళుతున్నావు కదా. సో కనికరించబడ్డావు బిడ్డ, నువ్వు కనికరించబడ్డావు. ఆ కనికరమును, ఆయన దయను, ఆయన జాలిని నువ్వు నిర్వీర్యము చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి నేను ఒకప్పుడు అవిశ్వాసము వల్ల చేశాను. 14వ వచనం చూడమ్మా. మరియు
మన తండ్రి యొక్క కృపయు మన తండ్రి యొక్క కృపయు యాశ్వమెస్సేనందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. అత్యధికముగా చాలమ్మా 16 అందులోనే 16 వచనం చూడమ్మా. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యాషువ మెస్సయ్య తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరచునట్లు నేను కనికరించబడితిని. అయ్యా, నిత్య జీవము నిమిత్తము విశ్వాసం ఉంచినట్లుగా నేను అనేకులకు విశ్వాసం ఉంచబోయే వారికి అనేకులకు మాదిరికరంగా ఉన్నట్లుగా బిడ్డ నువ్వు మాదిరికరంగా ఉన్నావా? నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ రక్త సంబంధికులకు నువ్వు విశ్వాసం ఉంచావు. నిన్ను చూసి అనేకులు రక్షణలోకి వస్తున్నారా? లేకుంటే ఇలాంటి దుర్మార్గుడేంటి, ఇలాంటి దుర్మార్గురాలేంటి అని నిన్ను బట్టి ఆయన నామము దూషించబడుతుందా? నీవు కోల్పోవడమే కాదు, అనేకులు తొట్టుపడడానికి కారకం అవుతున్నావా? లేదు, అనేకులు రక్షణలోనికి అదే అంటున్నాడు, నేను ప్రధాన పాపినైన నేను కనికరింపబడ్డాను, నేను అనేకులకు మార్గదర్శిగా ఉండడానికి కొరకు. సో ఆయన మార్గదర్శి. నేను మెస్సయ్యను పోలు నడుచుకున్నాను అంటాడు కదా. మీరు నన్ను పోలు నడుచుకున్నాను, మీరు ధైర్యంగా చెప్పగలుగుతారా? ఎస్, నేను ఆయన చేతిలో ఉన్నాను, నేను అపోస్తలుడైన పౌలు భక్తుని పోలు నడుచుకుంటున్నాను, నేను పరిశుద్ధురాలైన అకుల ప్రిస్కిల్ల లాంటి నేను జీవితాన్ని కలిగి ఉన్నాను, దెబోరా లాంటి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నాను అని, శారమ్మ లాంటి లేక రిబకమ్మ లాంటి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నాను అని మనం చెప్పగలిగితే నిజముగానే మనము ఎంత పాపులమైన ఆయన మనల్ని క్షమించడానికే. కాబట్టి ఇంకా మనం ఎవరి చేతుల్లో పడుతున్నామో మనము దయతో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. చివరి ఒక మాట నేను చదువుతాను. ఫిలిప్పీ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రాసిన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. 2వ అధ్యాయము 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు మెస్సయ్య దినమున నాకు అతిశయ కారణం కలుగును. అయ్యా బిడ్డలారా, మిమ్మలను బట్టే నా ఆత్మీయులైరా, అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, చెల్లెలారా, యవనస్తులైన బిడ్డలారా, అలనాడు పౌలు గారు చెప్తున్నారు. ఈరోజు నేను ఆ పౌలు గారి మాటలను తీసుకొని మీకు చెప్తున్నాను. మనం ఎలాంటి జనం మధ్యలో ఉన్నాము? వంకర జనము మధ్యలో, దుర్మార్గుల మధ్యలో, దుష్టులైన జనం మధ్యలో ఉన్నాము. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. మీరు ఎలా కనబడుతున్నారు? ప్రకాశించే జ్యోతుల్లాగా మీరు కనబడుతున్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఆ ఫిలిప్పీలో రాష్ట్ర సంఘానితో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు అలా జ్యోతుల్లాగా కనబడుతున్నారు. అందువలన నేను నా పరుగు వ్యర్థంగానే పరిగెత్తలేదని. సువార్త గురించి అనేక ప్రయాణాలు, అనేక కుటుంబాల గురించి, అనేక వంశాల గురించి, అనేక పట్టణాలు, అనేక గ్రామాలు, అపాయాలు, ప్రమాదాలు ఎన్ని పొంచి ఉన్నా ఆయన పరుగును ఆపలేదు. కాబట్టి నేను పరిగెత్తింది వృధాగా పరిగెత్తలేదని నేను అనుకునేటట్టుగా నా బిడ్డలారా, నేను ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరే నా అతిశయమునకు కారకులు, మీరే నా అతిశయానికి కారకులు మీరేనని ఆయన చెబుతున్నాడు. కాబట్టి మనము కూడా మన బిడ్డలతో చెప్పగలగాలి. తల్లిదండ్రులము, సేవకులముగా ఆత్మీయులైన మీ అందరితో మేము చెప్పగలగాలి. ఎందుకంటే ఈ రోజులలో చాలామంది దేని చేతుల్లో పడుతున్నారు? అందరూ యునానిమస్గా చెప్పాలి కదా, అందరూ దీని చేతుల్లో పడుతున్నారు. అందరూ దీని చేతుల్లో పడి ఏమైపోతున్నది? సో ఏమైపోయిందట, ఒక ఆత్మీయమైన ఒక వ్యక్తి రాశాడు. దీని చేతుల్లో పడి ఏం చేస్తున్నారట? వాచ్ మర్చిపోయారట, టార్చ్ లైట్ మర్చిపోయారట. సో ఇంకా ఏం మర్చిపోయారట? పోస్ట్ కార్డు. ఇంతకుముందు లెటర్స్ రాసేవారు, ఆ పోస్ట్ కార్డు లేవంట, బుక్స్ లేవట. ఇదే బుక్ మార్కు. ఇక ఇరుగు పొరుగు వాళ్ళు అనేది, స్నేహితులు అనేది లేకుండా పోయిందట. సో ఇంకా అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు చెప్పే కథలు లేకుండా పోయి అన్నీ ఇదే కథలు. టీవీలు లేవు, సో టీవీలు మరుగైపోయినాయి. హోటల్స్ దీనిలోకి వచ్చాయి, కిరాణా షాపు ఇందులోకి వచ్చింది. ఏది కావాలంటే అది మార్కెట్లో ఏది కావాలంటే హోల్సేల్గా దీంట్లోకి వచ్చింది. బ్యాంకులు ఇందులోనే, ఇదే బ్యాంకు. అంటే సో
మన మౌత్ ఏమైపోయింది, నోరు మ్యూట్ అయిపోయింది, నోరు మూత పడిపోయింది. టచ్ చేయి, టచ్ ఈ టచ్ ఫోన్తోని జీవితాలలే టచ్ లేకుండా అయిపోతున్నాయి, బంధుత్వాలే టచ్ లేకుండా అయిపోతున్నాయి, ఆత్మీయతలే దెబ్బతింటున్నాయి. అపవాది ఈ రూపంలో వచ్చాడు బిడ్డలారా, జాగ్రత్త. దీంతో అపవాది చేతుల్లో పడతారా? ఇది పరమ తండ్రి జ్ఞానం చొప్పున కనిపెట్టినిచ్చాడు, ఆయనే కనిపెట్టడానికి జ్ఞానమునిచ్చాడు. దీన్ని సరిగ్గా వాడుకుంటే ఆయన చేత దీవించబడతావు. దీన్ని వ్యర్థంగా పాడుకుంటే అపవాది ఊపిలో పడి, అపవాది తల్లిదండ్రుల ఎవరితో మాట్లాడుతున్నామంటే క్లాస్ టీచర్తో, లెక్చరర్తో మాట్లాడుతున్నది ఎవరో. సో ఇలా అబద్ధాలు చెప్పి జీవితాలను నాశనం చేసుకుంటూ నాశనం వైపు వెళుతున్నారు. బిడ్డలారా, పరిశుద్ధులారా, మిమ్మల్ని ప్రేమించి పరమతని చెప్తున్నాడు, ఆయన చేతిలో ఉండండి, ఆయన చేతిలో పడండి, స్వస్థత పొందుకుంటారు, దీవించబడతారు, దాచిపెట్టబడతారు, వర్ధిల్లబడతారు, మేళ్ళ చేత తృప్తిపరచబడతారు. పరలోకపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను, అబండెన్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ను, జ్ఞానమునిచ్చి మరి ఆయనకు అక్షయ కిరీటాలుగా జ్యోతుల్లాగా మిమ్మల్ని ప్రకాశింపజేసి ఆయన రాజ్యంలో చేర్చుకొనును గాక. పరమతని మాటలు మన వీడికిలో ఆశీర్వదించి దీవించును గాక.